స్టూడియోలో ఉన్నారు. అలాగే శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే ప్రొఫెసర్ శేషు గారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. రైట్. ముందుగా కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కాంబోజ్ గారు, చాలా సంచలనమైనటువంటి రిపోర్టు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చింది. దాన్ని ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ బ్రీఫ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపైన మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఒక నిర్ణయ లోపం, ఇది ఒక వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయమే ఈరోజు ఈ భారీ ప్రమాదానికి కారణం, లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది అన్నది ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అయితే ఇందులో ఇంకొంతమంది ఇంజనీర్లతో కూడా నేను ఉదయం నుంచి మాట్లాడిన, కేవలం ఇది అన్నారు సుందిళ్ళ మేడిగడ్డ వరకు ఆలోచిస్తున్నాం కాదు, మల్లన్న సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, మేడిగడ్డ కానీ, అన్నారం సుందిలతో పాటు కొండపోచమ్మ సాగర్ కానీ, వీటన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తే ఇంకా భారీగా తెలిసేటువంటి అవకాశం ఉంటే ఇంకా భారీ అవకతవకలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు ఉదయం నుంచి కూడా నాతో పాటు కొంతమంది ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు మాట్లాడినటువంటి అంశం. దీనిపైన బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్ ఏంటి కాంబోజ్ గారు? గుడ్ ఈవినింగ్ ఐనిస్ వ్యూవర్స్ అండ్ శ్రీకాంత్ గారికి, తోటి ఫ్యామిలీ మెంబర్స్ కు. బీఆర్ఎస్ పార్టీ గత 16 నెలలుగా ఏది ఊహించిందో అదే మక్కి పీసీ ఘోష్ గారు దించి రేవంత్ రెడ్డి గారి జేబులో పెట్టి వెళ్ళిపోయారు. అది బీఆర్ఎస్ పార్టీ ముందే ఊహించింది, ఎందుకంటే ఇది రాజకీయ కక్షతో కూడుకున్నది అని మేము ముందే చెప్పినాము. నేనేమంటున్నానంటే బీఆర్ఎస్ పార్టీగా కేంద్రం ఇచ్చినటువంటి బయాలజికల్ సర్వే తప్పంటున్నారు, కేంద్రం ఇచ్చినటువంటి పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పంటున్నారు, వ్యాప్కో ఇచ్చిన సర్వే తప్పంటున్నారు, కేంద్ర ఎలక్షన్ వాటర్ కమిషన్ ఇచ్చిన తప్పంటున్నారు, జిఆర్ఎం ఇచ్చిన అన్ని తప్పులు చూపించారు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కరెక్ట్ గా చేసినట్టుగానే చెప్పింది ఆ రోజు ఉన్నటువంటి ఈ మినిస్టర్లు కానీ. ఇలా 605 పేజీలు, దాదాపుగా 670 నుంచి 605 పేజీల ప్రింటింగ్ రేవంత్ రెడ్డి గారు 9 నెలలుగా ఏం చెప్తున్నాడో 10 నెలలుగా అదే టైపింగ్ చేసి ఇచ్చినట్టుగా కనపడుతుంది. నేను ఏమంటున్నానంటే, సరే ఓకే వచ్చింది, దాంట్లో తప్పులు జరిగినాయి, మరి మెగా కన్స్ట్రక్షన్ ఎల్ఎన్టీని 20 నెలలుగా ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదు, వాళ్ళతో ఎందుకు రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కైనరు, రేపు అసెంబ్లీలో మేము దాని గురించి అంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం, తెలంగాణ రైతుల ఇబ్బందులు చూసి, గత 70-80 ఏళ్లుగా జరిగినటువంటి తీవ్ర పరిణామాలు చూసి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణకు ఒక మన మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజీల ద్వారా ఇన్ని 240 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వస్తే సస్యశ్యామలం అవుతుంది, 40 లక్షల ఎకరాలు సాగునీరు వస్తుందనే ఉద్దేశంతో కట్టిన ప్రాజెక్టులో కేసీఆర్ గారిని ఇంజనీర్ చేశారు, కేసీఆర్ గారిని మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ఆయన కేసీఆర్ గారు విలన్గా చూపించారు. మరి ఆ రోజున్న మెగా కన్స్ట్రక్షన్ ఏం చేయలేదా, ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ ఏం చేయలేదా, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, అవన్నీ ఏం చేసినట్టు ఏం చెప్పట్లేదు. ఓన్లీ మొత్తం క్రియ కర్మ దర్శకత్వం అంతా కేసీఆర్ గారి మీద నెడుతున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, పీసీ ఘోష్ కమిషన్ గారు ముగ్గురు కూర్చొని టైపింగ్ చేసి జేబులో పెట్టి ఇచ్చినట్టుంది ఈ కమిషన్ యొక్క ఉద్దేశం. నేనేమంటున్నానంటే, మీకు నిజాయితీ ఉంటే కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనుమతులను కూడా తప్పుగా చూపిస్తున్నారంటే ఇది దేనికి దారితీస్తుంది, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇప్పటికి కూడా మేము ఓపికతో ఉంటున్నాం. రాబోయే కాలంలో అసెంబ్లీలో మీరు చర్చ పెట్టండి, తాడో పేడో తీసుకుంటాం, మేము కూడా న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాం. ఈ ఇరిగేషన్ కు సంబంధించిన దాంట్లో తప్పులు ఎక్కడ జరిగినట్టు చూస్తాం. కేసీఆర్ గారు కావాలని అక్కడ కుర్చేసుకొని కూలిపోవాలని కట్టినట్టుగా మాట్లాడతాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అది ఆ కాంగ్రెస్ పార్టీకే వదిలేస్తున్నాం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వల్ల కనబడడం లేదు. నేను ఏమంటున్నానంటే, దీంట్లో డిజైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ తప్పు ఒకటి కాంబోజ్ గారు, ఈ డిజైనే తప్పు, డిజైన్ షిఫ్ట్ చేయడం తప్పు. తమ్మిడిహేటి దగ్గర నీళ్లున్నాయి, మీరు కావాలని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు, కావాలని బడ్జెట్ పెంచారు, ఆ బడ్జెట్ 2 సార్లు పెరిగింది. సరే, ఏ ప్రాజెక్ట్కైనా బడ్జెట్ పెరగడం సర్వసాధారణమైనా కానీ ఒక తప్పుడు రిపోర్టు, తప్పుడు డిజైన్ కాళేశ్వరం విషయంలో జరిగిందా? తమ్మిడిహేటి దగ్గర నీళ్లు ఉన్నాయని కమిషన్ చెప్తోంది, నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డకు షిఫ్ట్ చేసినామని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు కమిషన్ మాట నమ్మాలా, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నమ్మాలా? దీనికి ఇంకేమైనా మళ్ళీ కమిటీ వేయాల్సినటువంటి అవసరం ఉందనుకుంటున్నారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాప్కో ఇచ్చిన రిపోర్టు తప్పు అని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వ్యాప్కో ఇచ్చింది మేడిగడ్డలో నీటి లభ్యత లేదని ఇచ్చింది. మేము 10 సార్లు గౌరవ హరీష్ రావు గారు ప్రతిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చి చూపించిండు. నేను ఏమంటున్నానంటే, నాగార్జున సాగర్ డ్యామ్ 60 ఏళ్ల కింద కడతానప్పుడు 460 కోట్లకెళ్ళి 1100 కోట్లు పెంచిండ్రు. ఇవాళ మేము 34,000 కోట్లకెళ్ళి 94,000 కోట్లు తీసుకుపోయినాం.
29,000 కోట్లు రైతులకు మేము ఎక్వైరీ కిందనే ఇచ్చినాము. మేము దాంట్లో ఒకవేళ లుకలుకలు జరిగిందంటే అసెంబ్లీలో చర్చ పెట్టండి. నేను ఏమన్నాడు, ఇప్పుడు మీరు ఇలా సిబిఐ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా, అది వెయ్యండి, మేము కూడా స్వాగతిస్తాం. అన్యాయం జరిగిందంటే తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసమే వ్యాప్కో ద్వారా కానీ, మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కానీ, ఈ అంతర్రాష్ట్ర అనుమతులతో కానీ, ఆ బాబ్లీ అనుమతులతో కానీ అన్ని చర్చించిన తర్వాతనే కాళేశ్వరం కట్టినాం. ఏదో కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి వచ్చినట్టు, కేసీఆర్ గారు ఇంటికి వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చిలక పలుకులు పలుకుతున్నాడు. నేను ఏమంటున్నానంటే, మీ ఘోష్ గారు ఇచ్చిందంట తప్పుల తడకతో ఉంది. అది రేవంత్ రెడ్డి గారు ఘోష్ గారు కూర్చొని టైప్ చేసిన దర్యాప్తు సంస్థలాగా ఉంది. అది నిష్పక్షపాతంగా జరగలేదు. ఇదే పాయింట్ పైన ఇచ్చినటువంటి క్యాబినెట్ ఆమోదంతో చెప్పింది అనేది అది తప్ప. ఈటెల రాజేందర్ గారు ఎందుకు మీరు దర్యాప్తులో చేర్చలేదు? అది కూడా ఒక తప్పేనా? రైట్, డిస్కస్ చేద్దాం, మరింత లోతుగా ఈ అంశాన్ని డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.